స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎస్ఎస్ రాజమౌళి తన 10వ సినిమాకి నెంబర్ 1 దర్శకుడిగా ఎదిగారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన దర్శకధీరుడు రాజమౌళి నేడు అక్టోబర్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమౌళి గురించి మీకు తెలియని విషయాలు. రాజమౌళి కుర్రాడిగా ఉన్నప్పుడు సినీ హీరో అవ్వాలని కలలు కనేవారు. ఆ విషయం ఎవరికైనా చెప్తే నవ్వుతారని రహస్యంగా పూజలు చేసేవారు. సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మెల్లగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ప్రతి ఫ్రేమ్ ని చెక్కుతాడని రాజమౌళికి జక్కన్న అని పేరు వచ్చింది. ఈ పేరుతో మొదటిసారి పిలిచింది నటుడు రాజీవ్ కనకాల. శాంతి నివాసం సీరియల్ డైరెక్ట్ చేసేటప్పుడే ఈ పేరు పెట్టారు. రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేయమని ముందుగా చిరంజీవి రాజమౌళిని కోరారు. మొదటి సినిమా లవ్ స్టోరీ అయితే బాగుంటుందని చిరు చెప్తే ప్రేమ కథ నేను చెయ్యను, తర్వాతి సినిమా చేస్తాను అని మగధీర తీశారు. యమ దొంగ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నారు. ఎందుకనో అప్పుడు అది సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పటి వరకు మళ్లీ వారిద్దరూ కలవలేదు. కొన్నేళ్ల క్రితం రాజమౌళి విశ్వామిత్ర బ్యానర్ ని స్థాపించారు. ఆ బ్యానర్ లో సినిమాలు నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు. అల్లరి నరేష్, రాజీవ్ కనకాల నటించిన విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి సమర్పించారు. దర్శకధీరుడు సమర్పకుడుగా కనిపించిన తొలి సినిమా ఇదే. 2011 డిసెంబర్ 31 రాత్రి 10:30 గంటల నుంచి 2 గంటల వరకు భార్య రమ్మతో కలిసి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రాజమౌళి ట్రాఫిక్ నియంత్రించారు. తాగి వాహనాలను నడపవద్దని పాంప్లెట్స్ ని పంపిణీ చేశారు. సంపూర్ణేష్ నటించిన హృదయ కాలేయం సినిమా పోస్టర్ ని చూసి మంచి ప్రయత్నం, బాగా కష్టపడుతున్నాడు అని రాజమౌళి చేసిన ఒక్క కమెంట్ ఆ చిత్రానికి ప్రాణం పోసింది. ఆ సినిమా రిలీజ్ కావడానికి సంపు హీరో కావడానికి ప్రధాన కారణమైంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 2003లో తన కెరియర్ ను ప్రారంభించిన నయనతార అంచెలంచెలుగా తమిళ, తెలుగు చిత్రసీమలో తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. సమంత తన లవర్ వుడ్ బి హస్బెండ్ చేసే ప్రేమంపై సమంత ట్వీట్ కోసం ఫాలోవర్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. సమంత ట్వీట్ స్పెషల్ గా ఉండడమే కాదు,